హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో అడిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాము. సో టీఎస్పీఎస్సీ డిఏఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది అంటే ఇది మీకు ఉపయోగపడ్డదా లేదా అని. సో మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అదొక సపోర్ట్ లాగా ఉంటుంది. సో నాకు ఇంకా మోటివేషన్ లాగా వస్తుంది. నెక్స్ట్ టైం కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఏమడుగుతున్నాడు, ఏ ఈజ్ 95% ఆఫ్ బి అంటున్నాడు. సో ఏ ఈక్వల్స్ టు 95/100 ఇంటూ బి, ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. అయితే వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే ఏలో బి ఎంత. సో బి/ఏ ఇంటూ 100 అడుగుతున్నాడు మనని. సో బి/ఏ వాల్యూ ఇక్కడ నుంచి వస్తుంది. ఈ బి/ఏ వాల్యూ ఇక్కడ నుంచి ఎంత వస్తుంది మనకి, బి/ఏ అంటే 100/95 ఇంటూ 100. సో దీని వాల్యూ ఎంత, 20/19 ఇంటూ 100. సో 2000/19. మన ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 1900 + 190 + 57 అంటే ఇది 2000 దాటుతుంది న్యూమరేటర్లో. సో ఇది కాదు మన ఆన్సర్. అట్లే ఇది కూడా కాదు, ఇది కూడా 19/4 ఎంత 76, ఇది 2000 కంటే తక్కువ ఉంది, ఇది అవ్వదు. ఇది చూద్దాం, 1900 + 19/8 152. సో ఇది కూడా 2000 దాటుతుంది న్యూమరేటర్లో, ఇది అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, 1900 + 19 ఇంటూ 5 ఎంత 95 + 5. సో ఇది 2000/19. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ క్వశ్చన్ది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The market price of mustard oil is 25% and more than its cost price. సో మస్టర్డ్ ఆయిల్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఏమనుకుంటే అది 25% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో మనకేమిస్తున్నాడు, మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 5/4C అంటున్నాడు. ఎట్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ద మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ని తగ్గియాలి, ఒక ఫ్యాక్టర్ ఇది. ఎంత తగ్గిస్తామో ఈ ఫ్యాక్టర్ బట్టి డిపెండ్ అవుతుంది. అంటే తగ్గిస్తే మనకి నో ప్రాఫిట్ నో లాస్ అంటున్నాడు. నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఏంది, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ని మనం తగ్గించినాక వచ్చే ప్రైస్ ఏంది, అదే సెల్లింగ్ ప్రైస్. సో అది దేనికి ఈక్వల్ అంటున్నాడు, కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. సో మనకు ఆల్రెడీ M ఈక్వల్స్ టు 5/4C అని తెలుసు. సో ఈ ఫ్యాక్టర్ని మనం X అనుకుంటే ఆ ఫ్యాక్టర్ ఏమవుతుంది, C/M వాల్యూ. C/M అంటే ఎంత, 4/5. అంటే Mని మనం 4/5M చేయాలి. Mని 4/5M చేస్తే అంటే ఇంతకు తగ్గిస్తే అప్పుడు మనకు నో ప్రాఫిట్ నో లాస్. అంటే మనం ఎంత తగ్గిస్తున్నాము, 1/5 తగ్గిస్తున్నాం. 1/5 తగ్గించినాం అంటే దాని మీనింగ్ ఏంది, 20% మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్, అప్పుడే మనకి నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, A కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days అంటున్నాడు. సో B కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. సో A, B ఒక వర్క్ ఉంది, A ఏమో 25 daysలో కంప్లీట్ చేస్తాడు, B ఏమో 30 daysలో సో దీని LCMఏ మనకి టోటల్ వర్క్ అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 25 × 6 150. సో దీని ఎఫిషియన్సీ ఎంత అంటే ఎఫిషియన్సీ ఎంత అంటే ఈ 150/25 ఎంత, 6 యూనిట్స్ ఎఫిషియన్సీ అనమాట. బి ఎంత అవుతుంది, 35. సో బి ఏమో ఇదేమో 6 ఎఫిషియన్సీ ఏది, బిది 5 ఎఫిషియన్సీ వచ్చింది. అయితే బోత్ A అండ్ B ఫాలో దిస్ ప్యాటర్న్, దే వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ బేసిస్. అంటే ఒకరోజు ఇది ఏ వర్క్ చేస్తే ఇంకో రోజు B వర్క్ చేస్తాడు. హౌ మెనీ డే, సో అట్లా 5 days వర్క్ చేస్తారనమాట. సో ఫస్ట్ రోజు A, సెకండ్ రోజు B, దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ బేసిస్ స్టార్టింగ్ విత్ A. సో A ఏమో ఫస్ట్ డే సెకండ్ డే, ఫస్ట్ డే A చేస్తాడు, సెకండ్ డే B చేస్తాడు, థర్డ్ డే A చేస్తాడు, ఫోర్త్ డే B చేస్తాడు, ఫిఫ్త్ డే A చేస్తాడు. సో మనకి 3 times A చేస్తాడు 3 days, అంటే 6 3 18 యూనిట్స్ అయిపోయింది. నెక్స్ట్ B 2 days చేస్తాడు. సో B 2 days అంటే ఎంత వర్క్ చేస్తాడు వాడు, 10 యూనిట్స్ వర్క్ చేస్తాడు. సో మనకి 28 యూనిట్స్ వర్క్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత, 150 యూనిట్స్. దాని నుంచి 28 తీసేస్తే ఎంత వస్తుంది మనకి,
122. ఈ 122 యూనిట్స్ ఎవరు కంప్లీట్ చేయాలంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ బీ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్? సో బీ ఎఫిషియన్సీ ఎంత? 5. సో 122/5 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ చూద్దాం. అది ఎంత వస్తుంది? 5 2s 100 ప్లస్ 5 4s 20 ప్లస్ 2. సో 122/5 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంది? కామ్గా మనము ఆప్షన్ 1 అని రాయొచ్చు. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్. As part of his journey, a person travels 120 kilometers at 80 km/h, the next 100 kilometers at 40 km/h. సో మనం యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే మనం చేయాల్సింది ఏంది? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఏంటంటే మళ్ళీ అతను రిటర్న్ అవుతున్నాడు బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. సో ఇది ఏ, ఇది బి. ఏ టు బి వెళ్తున్నాడు, మళ్ళీ బి టు ఏ వస్తున్నాడు. సో ఏ టు బి ఎంత డిస్టెన్స్ టోటల్? 120 + 100 220. ఆ 220 ప్లస్ మళ్ళీ 220 రిటర్న్ అయ్యేది. సో టోటల్ డిస్టెన్స్ 440. టోటల్ టైం ఎంత? టైం ఎంత అంటే మనం టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ఈ 120 km/80 వేస్తాం ఫస్ట్. ఈ 120/80 అంటే వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఉంటుంది కదా ఇండివిజువల్గా. 120 డిస్టెన్స్ 80 స్పీడ్తో చేస్తే ఎంత టైం పడుతుంది అంటే 120/80 ప్లస్ 100/40 ప్లస్ 220/75. సో ఇది సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో ఇదేమొస్తుంది మనకి? 440/4/3. ఇదంతా 4 3s 4 2s 4. సో 4 3s 4 2s 3/2 ప్లస్ 5/2 ప్లస్ ఇది ఎంత వస్తుంది? 44/15. సో ఇది సింపుల్ అనమాట. ఈ 440/8/2 అంటే ఎంత వస్తుంది మనకి? 4 60 ప్లస్ 44 104/15. సో ఇది మనకు వచ్చేది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 440/104 అంటే 110/26 55/13 × 15. సో ఇది మనకి ఎంత వస్తుంది అంటే 60 కంటే ఎక్కువనే ఉంటుంది. 13 4s 52. 13 4s 52 అంటే 4 × 15 ప్లస్ 3/13 × 15 అని వస్తుంది అంటే 45/13. సో మనకు 63 కంటే ఎక్కువ ఉంటుంది. 63 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. సో మన ఆన్సర్ ఆప్షన్ 1 వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ కాబట్టి లాస్ట్లో చేయడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. Eight men can complete a work in 45 days. 8 women can complete the same work in 8 days. సో 8 men, ఇది m అనేది మెన్ ఎఫిషియన్సీ అనుకుంటే 8m × 45 మన టోటల్ వర్క్ ఈక్వల్. అంటే ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు ఇంతమంది. అట్లే అదే సేమ్ వర్క్ 18 ఉమెన్ చేస్తున్నారు. ఎన్ని డేస్లా? 8 ఉమెన్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో చేస్తున్నారు? 8 ఉమెన్ 18 డేస్లో చేస్తున్నారు. సో మనకు ఉమెన్ ఎఫిషియన్సీ రేషియో మెన్ ఉమెన్ ఎఫిషియన్సీ రేషియో తెలుస్తుంది. సో ఇక్కడ 9 2s 18 9 5s 45. ఈ 8 క్యాన్సల్. సో బేసిక్గా మనకి ఏంటంటే ఈక్వల్స్ టు 2w అంటే m ఏమో 2, ఉమెన్ ఏమో 5. బేసిక్గా ఉమెన్ ఎక్కువ ఎఫిషియన్సీ అంటే మ్యాన్ ఎఫిషియన్సీ 2 అనే కాదు 4 ఉండొచ్చు. అంటే రేషియో అది మ్యాన్ ఎఫిషియన్సీకి ఉమెన్ ఎఫిషియన్సీకి రేషియో 2/5. సో మనం 2 అనుకుందాం దాన్ని. సో 2 అనుకుంటే అప్పుడు టోటల్ వర్క్ ఏమొస్తుంది? 8 × మెన్ ఎఫిషియన్సీ ఎంత? 2 × 45. ఇది టోటల్ వర్క్ వస్తుంది మనకి. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 5 men and 8 women అంటే ఈ టోటల్ వర్క్ని 5 men అంటే 5 × 2 8 + 8 ఉమెన్ ఎంత? 5 8s 40. సో మన టోటల్ పర్ యూనిట్ వర్క్ ఎంత అంటే టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 5 men + 8 women ఎంత? 5 2s 10 + 40 50.
సో ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే బై 50 చేస్తే అయిపోతుంది. సో ఇది 225, 5 9s 5 5s, సో 72/5 ఆన్సర్ అంటే 14/5. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 14 × 5 70, 70 + 2 72, 72/5 ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ 6^25. సో బేసిక్గా ఇక్కడ ఈ 4 నెంబర్స్లో కామన్ ఉండేది ఏంది? 6^25. అది కామన్ తీస్తే అయిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేసింది అంతే. 6 + 6² + 6³. సో ఈ 1 6 అంటే 6 అంటే 1 + 6 7 + 36 + 2 16. 7 + 36 ఎంత? 43. 43 + 2 16 అంటే 9, 259 వస్తుంది. సో బేసిక్గా ఈ 6^25 × 259 అది దేంతో డివిజబుల్ అవుతుంది? 259తో డివిజబుల్ అవుతుంది కదా ఖచ్చితంగా. సో మన ఆన్సర్ ఏంది? 6th క్వశ్చన్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పారాగ్రాఫ్ అంత క్లియర్గా లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంకో వీడియోలో. అంటే అది అంత క్లియర్గా కనబడతలేదు. 8th క్వశ్చన్ చూద్దాం. 2 concentric circles are of radius 10 and 6 centimeters. Find the length of the chord of the larger circle which touches the smaller circle. Concentric circles అంటే ఐడియా ఉండాలి. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటిది? ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, అట్లే ఇంకో సర్కిల్ అనమాట, ఇదొక సర్కిల్. So 2 concentric circles of radius 10 and 6 centimeters. Find the length of the chord of the larger circle which touches the smaller circle. ఈ స్మాలర్ సర్కిల్ అనుకుంటే ఈ లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ టచ్ చేస్తుంది. సో మనకి లార్జర్ సర్కిల్ రేడియస్ అంటే ఇది 10 ఇచ్చారు. స్మాలర్ సర్కిల్ రేడియస్ ఎంత? ఇది ఈ నుంచి ఈ టోటల్ ఇదంతా మనకి 6 అని ఇచ్చిండు. మన ఏమడుతున్నాడు? లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే లార్జర్ సర్కిల్, దీన్ని అడుగుతున్నాడు మన ఈ టోటల్ వాల్యూ. సో ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 2 × ఈ వాల్యూకి ఈక్వల్. ఎందుకంటే ఇది టచ్ అవుతుంది కాబట్టి ఈ లెంత్ ఎంత ఈక్వల్, ఈ లెంత్కి అంత ఈక్వల్. సో 2 × x, ఆ x వాల్యూ ఎంత అంటే x² + 6² = 10². ఎందుకు? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. సో అప్పుడు x² ఇది మనకి తెలుసు కాబట్టి సింపుల్గా x వాల్యూ 8 అని తెలుసు మనకి. ఎందుకంటే ఇది 6 8 10 ట్రిప్లెట్. 6² + 8² అంటే ఎంత? 10²కి ఈక్వల్. ఇది తెలుసు, చూస్తేనే చేయాలి. సో 2 × 8 అంతా 16. ఇదంతా మనం ఇవన్నీ రాయాం ఇక్కడ ఎగ్జామ్లో, డైరెక్ట్గా మనకి మైండ్లోనే తెలిసిపోవాలి. 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? sin of a + b వాల్యూ 1 అని ఇచ్చిండు. సో మనకు sin 90 1 అని తెలుసు. అప్పుడు a + b వాల్యూ ఏమవుతుంది? a + b వాల్యూ 90. నెక్స్ట్ cos of a - b వాల్యూ 1/2 అంటున్నాడు. అప్పుడు a - b వాల్యూ ఏమవుతుంది? a - b వాల్యూ ఎంత? 60 అవుతుంది. ఎందుకంటే cos 60 అనేది మనకు 1/2 అని తెలుసు కాబట్టి. సో ఈ 2 యాడ్ చేస్తే మనకి 2 యాడ్ చేసి /2 చేస్తే ఏ వాల్యూ వస్తుంది? సో 90 + 60/2 ఎంత? 75. ఏ వాల్యూ 75. బి వాల్యూ మిగతాది ఏమొస్తుంది? 90 - 75 అంటే ఎంత? 15. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 9th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ 900 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ 108 km/h. ఫస్ట్ ఇక్కడ km/h ఉంది, ఇక్కడ మీటర్ అని ఉంది. సో మనం ఇది మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఆప్షన్లో కూడా సెకండ్సే ఉంది. సో 108 km/hని మనం మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏంది? × 5/18 చేస్తే అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కిలోమీటర్ అనేది పెద్దది, దాన్ని మీటర్/సెకండ్కి మారుస్తున్నాం కాబట్టి 5/18తో 5/18 అనేది చిన్నది కదా, 18/5తో ఈ 2 వాడతాం మనం అనమాట. km/h మీటర్/సెకండ్కి మార్చేటప్పుడు మనం అంటే ఒక పెద్దదాన్ని తక్కువ దానికి మార్చుతున్నాం కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. 5/18తో మల్టిప్లై చేస్తున్నాం. అదే మీటర్/సెకండ్ km/hకి మార్చినప్పుడు × 18/5 చేయాలి, అప్పుడు పెద్దదాంతో చేస్తున్నాం. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వరు మనం 5/18తో మల్టిప్లై చేయాలా, 18/5తో మల్టిప్లై చేయాలని. సో ఇదేమంత అవుతుంది? 18 5 18 6 108. సో 6 5 30. మనకి 30 meters/second అనేది ట్రైన్ స్పీడ్ వచ్చింది.
హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్లియర్ ఏ 900 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ ఇది, ట్రైన్ ఇక్కడ ఉంది, ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది టోటల్ లెంత్ 900 మీటర్స్. అంటే ఇక్కడున్న ట్రైన్ మనకి ఇట్లా వెళ్ళిపోవాలి. అంటే ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? సో ఇది స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంతే కదా అది కవర్ చేసేది టోటల్. సో 900 మీటర్స్ ప్లస్ 900 మీటర్స్. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారు కాబట్టి మీరు ఇంత డయాగ్రామ్లు ఇవన్నీ ఏం అవసరం లేదు, స్టాండర్డ్ క్వశ్చన్. సో సింపుల్గా 2 యాడ్ చేసి టోటల్ స్పీడ్ ఎంత 30 మీటర్స్ పర్ సెకండ్. సో ఎంత 1800/30 అంటే ఎంత 60 సెకండ్స్ డైరెక్ట్ వచ్చేసింది. 10th క్వశ్చన్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7b మైనస్ 1/4b వాల్యూ ఇచ్చిండు. సో 7b మైనస్ 1/4b ఈక్వల్స్ టు 7. కాకపోతే మనం అడిగింది 16b/1 ప్లస్ 1/49 అంటున్నాడు. అంటే మన ఫార్మాట్ ఏముండాలి? ఈ ఫస్ట్ దగ్గర b ఏమో 4b లాగా ఉండాలి, ఇదేమో -1 7b అట్లుంటే మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే. సో మనం ఈ ఫార్మాట్లో తీసుకురావడానికి మనకి ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే మనకు 4 కావాలి b దగ్గర, ఈ ఫస్ట్ b దగ్గర. సో 4/7 చేస్తే అయిపోతుందా? ఈ టోటల్ వాల్యూని 4/7 చేస్తే అయిపోతుంది. నేను ఈక్వల్ టు అటు సైడ్ 4/7తో చేస్తే మనకు వచ్చేది ఏంది 4, దీని వాల్యూ. ఇదేమొస్తుంది? 4b మైనస్ 1/7b వాల్యూ 4 అని వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 16b² ప్లస్ 1/49b² మైనస్ 8/7 ఈక్వల్స్ టు 16. సో మనకి ఈ వాల్యూ ఏమొస్తుంది అంటే 16 ప్లస్ 8/7. 16 7 112 ప్లస్ 8 120, 120/7. ఈజీ క్వశ్చన్. ఇది మనకి ఫస్ట్ ఇది తగిలితే అయిపోతుంది అంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఏబిసి XYZ కాంగ్రుయెంట్ గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనము ఈ ట్రయాంగిల్స్ని గీద్దాం. ఇది ఏబిసి, ఇది ఏబిసి, ఇంకో ట్రయాంగిల్ XYZ. సో మనకేమిచ్చిండు? ఈ సి యాంగిల్ ఈ జెడ్ యాంగిల్ ఈక్వల్ అంటున్నాడు. ఇంకోటి ఏమిచ్చిండు? ACXZ అన్నాడు. ఏసీ ఈ వాల్యూ సేమ్. మనకి కాంగ్రుయెన్సీ ప్రాపర్టీస్ ఏముంటాయి? ASA ప్రాపర్టీ, యాంగిల్ సైడ్ యాంగిల్, SAS. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూస్తే అన్ని సైడ్సే ఇచ్చిండు. సో ఇది SAS అప్లై చేయాలి. సో బేసిక్ ఏంది? SAS ప్రాపర్టీ ఏంది? ఒక సైడ్, తర్వాత దాని మధ్యలో ఉన్న యాంగిల్ ఇంకో సైడ్. సో 2 సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్, మిగతా 2 సైడ్స్ నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్కి సేమ్ ఉంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుగెంట్ అయిపోతాయి. సో BC ఈక్వల్స్ టు YZ అయితే సరిపోతుంది. BC ఈక్వల్స్ టు YZ. ఆల్రెడీ ఈ సైడ్స్ ఈక్వల్, ఇంకో సైడ్ ఈక్వల్, దాని మధ్యలో యాంగిల్ ఆల్రెడీ ఈక్వల్ అని ఇచ్చిండు. సో ఇది SAS ప్రాపర్టీ కింద వస్తుంది. సో మనకేముండాలి? BC ఈక్వల్స్ టు YZ ఉంటే సరిపోతుంది. AB ఈక్వల్స్ టు XY ఉంటే మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మనకు ఉన్న ప్రాపర్టీస్ ఏంటివి? సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీ, ASA ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీస్ వల్లనే చెప్పొచ్చు. సో 2 సైడ్స్ సేమ్ ఉండాలి, మళ్ళీ దాని మధ్యలో ఉన్న యాంగిల్ సేమ్ ఉంటే సరిపోతుంది. అది అప్పుడు మనం కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా క్లియర్గా లేదు, కానీ ట్రై చేద్దాం. ఇది ఇక్కడ అంటే మీకు కనబడుతుందో లేదు నాకు అర్థం అవ్వట్లేదు, ఇది అంత క్లియర్గా లేదు. సో బేసిక్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? PAB సీకెంట్. సో ఇది ఒక సర్కిల్ నేను మళ్ళీ గీస్తున్నా. సో ఇదేమో ట్యాంజెంట్, ఇది సీకెంట్. AB వాల్యూ X అని ఇచ్చిండు, PT వాల్యూ ఇది ట్యాంజెంట్ వాల్యూ 8, అట్లే PA వాల్యూ 6 అని ఇచ్చిండు. సో మనకు ప్రాపర్టీ తెలిసి ఏంది? ఈ PA ఇంటూ PB ఈక్వల్స్ టు PT². ఇది స్టాండర్డ్ సర్కిల్ ప్రాపర్టీ. సో PT² ఎంత? 8² అంటే 64. ఆ 64 దేనికి ఈక్వల్? PA 6 ఇంటూ 6 ప్లస్ Xకి ఈక్వల్, అంతే కదా. సో 64 మైనస్ 36/6 ఈక్వల్స్ టు X.
అంటే ఎంత, ఇది 28/6 అంటే 14/3. సో మన ఆన్సర్ ఏంది 13th క్వశ్చన్ అంటే ఆప్షన్ 3. 14th క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ 2 డిస్కౌంట్ స్కీమ్స్, buy 3 get 4 free. అంటే టోటల్ 7 ఐటమ్స్ వాడు మనకి ఇస్తున్నాడు, దాంట్లో 4 మాత్రం డిస్కౌంట్. సో మనకి ఇచ్చింది ఏంది డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే 4/7 × 100. ఇంకో స్కీమ్లో ఏంది 6 ఫ్రీ అంట 5 కొంటే, అంటే వాడు టోటల్ మనకి ఇచ్చేది ఏంది 11, ఫ్రీ మాత్రం 6 ఇస్తున్నాడు. అంటే టోటల్ వాడు ఇచ్చేది 11, దాంట్లో 6 ఫ్రీ. సో మన డిస్కౌంట్ ఏమవుతుంది 6/11 × 100. సో 1/7 అంటే ఎంత 100/7 అంటే 14.28. మీకు పర్సంటేజెస్ కొన్ని తెలిసి ఉండాలి, 100/7 ఎంత, 100/11 ఎంత, అట్లా 1 to 20 పర్సంటేజెస్ తెలవాలి. 1/1 ఎంత, 1/2 ఎంత, 1/3 ఇట్లా మనకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది 14.28 అంటే 56 + 28 56 1.12. సో మనకి 57.12 వస్తుంది ఇది. అలాగే ఇది ఎంత వస్తుంది అంటే 6 × 100/11 అంటే ఏంటంటే 9.09. సో 54 + 0.54 54.54. సో హైయెస్ట్ డిస్కౌంట్ ఉన్నది ఏది ఫస్ట్ దానికి, ఈ 4/7 అనేదానికి. సో మన ఆన్సర్ ఏంది ఏ. సో ఇట్లా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. పర్సంటేజెస్ మనకి మీద పట్టుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ బార్ చార్ట్ రిప్రజెంట్స్ ద గ్రాస్ అమౌంట్ ఇన్ ల్యాక్స్ అండ్ టోటల్ కాస్ట్ ఫర్ ఏ ఫర్మ్. సో కాస్ట్ ఇచ్చిండు, ఇది మనం అడిగేది ఏంటి 2019-20. సో 2019-20 అంటే ఈ వాల్యూ చూద్దాం. ఇక్కడ కాస్ట్ ఎంత 6500. అయితే వాడు ఏమడుతున్నాడు, వాట్ షుడ్ ద గ్రోస్ అమౌంట్ హ్యావ్ బీన్ ఇఫ్ ద టోటల్ కాస్ట్ రిమైన్ ద సేమ్. కాస్ట్ సేమ్, ప్రాఫిట్ ఏమో 25%. ప్రాఫిట్ 25% అంటే వాట్ షుడ్ ద గ్రోస్ అమౌంట్ హ్యావ్ బీన్. The following bar chart represents the gross amount and total cost of a firm. సో టోటల్ గ్రాస్ అంటే బేసిక్ ఏంది, ఇప్పుడు అతను ఒక ప్రైస్కి సెల్ చేస్తే, ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే ఆ టోటల్ ఎంత వచ్చిందో దాన్ని గ్రాస్ అంటారు. సో బేసిక్గా సెల్లింగ్ వాడు ఎంత సేల్ చేసిండు అనే దాని మీద గ్రాస్. సో అది 7500 ఉంది. సో బేసిక్గా వాడు మనం ఏమడుగుతున్నాడు 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్ అంటే సెల్లింగే గ్రోస్. సో అదే మన టోటల్, అదే మన గ్రాస్ అమౌంట్స్, టోటల్ కాదు, అదే మన గ్రాస్ అమౌంట్. ఆ గ్రాస్ అమౌంట్ సింపుల్గా ఏమవుతుంది 6500 × 25% కాబట్టి 5/4. సో దీని వాల్యూ ఏమవుతుంది 65 × 1/4 అంటే ఎంత 5 6 30 300 325/4 325/4 అంటే ఎంత 8125 వస్తుంది. సో 15th క్వశ్చన్ ఆన్సర్ ఎంత ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ టైమ్ విల్ 10,000 at 4% per annum ప్రొడ్యూస్ ద సేమ్ ఇంట్రెస్ట్ యాజ్ 8,000 డస్ ఇన్ 4 years at 5. సో మనకి ఇంట్రెస్ట్ అంటే ఏంది PTR/100. సో 2 కేసెస్ కంపేర్ చేద్దాం. అంటే P1 10,000 ఒక దాంట్లో 10,000 నేను 10 అని రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ కూడా 1000 ఉంది కాబట్టి దీన్ని 8 అని రాస్తే అయిపోతుంది. 10 × టైం ఎంత ఇన్ వాట్ టైం అదే అనుకోవాలి మనం, ఇంటూ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ 4%. అది దేనికి ఈక్వల్, ఇట్స్ ప్రొడ్యూస్ ద సేమ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి రెండు ఈక్వల్ చేస్తున్నా. 8 × ఈ టైం మనకి ఇచ్చింది 4 years ఇంటూ 5% సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకు టైం ఏమొస్తుంది 4 years వస్తుంది, అంటే డివైడెడ్ బై 40 చేస్తే టైం వస్తుంది. సో మనకు టైం 4 years వస్తుంది. సో క్వశ్చన్ ఎంత, క్వశ్చన్ ఆన్సర్ ఎంత 16 అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్, ఏ బాయ్ అండ్ ఏ ఉమెన్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 10 days. సో బేసిక్ 10 15 రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఇట్లా ముగ్గురు ఉంటే ఇట్లా తీసుకుందాం మనం ఒకటి. సో ఇదేమో మ్యాన్, బాయ్, ఉమెన్. మీకు అర్థం కావడానికి చెప్తాను, ఇట్లా అవసరం లేదు, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఏమో 10, ఇక్కడ 15 30. సో మనకు సింపుల్గా ఎల్సిఎం ఎంత వెలుగుతుంది 30 అని వెళ్తుంది. సో దీని ఎఫిషియన్సీ ఎంత, మ్యాన్ ఎఫిషియన్సీ అంటే 3, బాయ్ ఎఫిషియన్సీ 2, ఉమెన్ ఎఫిషియన్సీ 1. అయితే ఇక్కడ ఏమంటున్నాయి, హౌ మెనీ డేస్ కెన్ ద వర్క్ బి ఫినిష్డ్. ఈ ముగ్గురు కలిసి పని చేస్తే ఎంత, టోటల్ వర్క్ 30, వాళ్ళ ఎఫిషియన్సీస్ ఎంత 3 + 2 + 1. సో టోటల్ టైం ఎంత అవుతుంది అంటే 30/6 5 days అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
కాస్ టీటా √3/2 అంటున్నాడు. అప్పుడు మనకు టీటా ఎంత అవుతుంది 30 అని వెలగాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ వేసుకుంటే అయిపోతుంది. tan 30 ఎంత 1/√3, tan స్క్వేర్ అంటే 1/3 అవుతుంది. కాస్ 30 ఎంత వాడే ఇచ్చిండు. సో 3/4. మన ఆన్సర్ 1/4. సింపుల్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x³? సో ఇది మనం ఇక్కడ ఏదో ఉంది ఈక్వేషన్ అని అనుకోవడం కష్టం. అంటే ఏదో ఒక ఈక్వేషన్ ఉంది, ఇది a+b³ అట్లా మనకు తగలదు. సింపుల్ ఇక్కడ y-1 ఇచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. 3 × x - 4 అంటే ఎంత, -4³ అంటే -64, ప్లస్ x² అంటే +5 × 4 ఎంత, 4² 16, 16 5 80, 80 × y ఏమో -1 ప్లస్ 12x ఎంత మళ్ళీ -48 × y² కాబట్టి అది మళ్ళీ 1 వస్తుంది, ప్లస్ 7 × y³ -1 కాబట్టి -7 వస్తుంది. ఇది ఎంత అవుతుంది, -192 -80, ఇది -48 -7 ఎంత -55, ఇది ఎంత అవుతుంది -135, ఇది -192, 7 12 -327 ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 4 నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంది మీకు ఇది తెలిస్తే, ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ABCD అనే 4 నెంబర్స్ ప్రపోర్షన్లు ఉన్నాయంటే ఏంది, A/B = C/D అని మీనింగ్. సో ఇది అప్లై చేద్దాం. 39/117 = 17/y. ఇదేమో 13 3s 13 9s 1 3. సో y వాల్యూ ఎంత వస్తుంది, 17 × 3 51. సో క్వశ్చన్ 20th క్వశ్చన్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2. దీనిలో ఒక మంచి ట్రిక్ అప్లై చేయొచ్చు మనం. వాల్యూమ్ ఫార్ములా ఏంది, 4/3 πr³. సో 4/3 × π ఎంత 22/7. ఇక్కడ అప్రాక్సిమేషన్ ఏం మనం అడగలేదు. R వాల్యూ 4.2 × 4.2 × 4.2. సో సింపుల్గా 7.6 3.2 అవుతుంది. ఇవన్నీ మల్టిప్లికేషన్ అలా చేసుకోవచ్చు. సింపుల్గా ఒక లా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకు 11 మల్టిపుల్ ఉంది. సో డినామినేటర్లు ఏం లేవు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో 11 మల్టిపుల్ ఉంది కాబట్టి మనం ఇది అప్రాక్సిమేషన్ అని ఏం అడగలేదు కాబట్టి మనం ఇది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న ఆన్సర్స్లో ఏది 11 మల్టిపుల్. సో ఇది ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 + 2 + 7 6 + 7 13 13 - 2 + 8 10. ఇది యాడ్ చేస్తే ఎంత, 2 + 8 + 3. అంటే మనకి ఇక్కడ డివిజబిలిటీ ఆఫ్ 11 తెలవాలి. ఇది 13 - 3. సో ఇక్కడ ఇది ఇట్లా సాల్వ్ చేయలేము, ఎందుకంటే ఇది కూడా మనకి ఎంత వస్తుంది, 3 + 11 11 13. ఇది కూడా 7 9. ఇక్కడ ఇది 9. సో ఇక్కడ చాలా మోర్ దెన్ 1 మనకి 11తో డివిజిబుల్ ఉన్నాయి. సో ఇది అప్లై చేయలేము మనం, ఈ ట్రిక్ అప్లై చేయలేం. ఇది నార్మల్ ప్రొసీజర్ వేయాలి. 88 × 4 ఇదంతా 88 × 0.2 అంతెంత మనకి 17.6 × 42 × 42 అంటే ఎంత వస్తుంది మనకి, 25 - 8 25 - 8 1764. సో ఈ 1764 × 176² ప్లస్, సో ఇది మనకి ఎంత, ఇది 278 కంటే ఎక్కువనే ఉండాలి. 17 × 17 289 ఉంది. సో ఇది సాల్వ్ చేస్తే అయిపోతుంది మన ఆన్సర్. ఇది కొంచెం టైం పట్టేటట్టుంది, కాకపోతే యూనిట్ డిజిట్ అయితే మనకి ఏముండాలి, సో ఇది కాదు ఆన్సర్, ఎందుకంటే 289 కంటే ఎక్కువ ఉండాలి. యూనిట్ డిజిట్ ఏముండాలి, 6 4 24. ఇది కూడా కాదు, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉండాలి. 17.5 × 17.5 ఎంత అవుతుందో చూద్దాం. సో 17 × 18 ఎంత, 180 + 126 306. సో ఇది కూడా 300 కంటే ఎక్కువనే ఉండాలి. సో ఇదే ఆన్సర్ మనది. నేను ఏం చేసిన ఇక్కడ అంటే 17.6 × 17.6 ఉంది కదా ఇక్కడ 1764. సో నేను ఏమనుకున్నా, ఇది 17.5 × 1750 అనుకున్నా. అంటే అట్లీస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నా. మనకి ఇప్పుడు 175² అంటే ఎంత ఈజీయే కదా. మీకు నెంబర్ ఎండింగ్ విత్ 5 స్క్వేర్ ఏముంటుంది, ఈ 17 × 18 చేస్తే అయిపోతుంది. ఇది ఒక ట్రిక్ అనమాట, షార్ట్ కట్ ట్రిక్. ఇప్పుడు ఇదంతా చేయడం కంటే నేను జస్ట్ కంపేర్ చేసుకున్నాను. 300 కంటే ఎక్కువ ఉంది, ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు. మీరు కావాలనుకుంటే 176 × 1764 రాసుకోవచ్చు. కానీ నాకు డైరెక్ట్గా ఇక్కడ 17 × 18 తెలుసు కాబట్టి అది 300 దాటుతుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 16 అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 16 అంటే 256 ఈక్వల్స్ టు ఇదేమో 90 ఇది ఇచ్చిండు, ప్లస్ మనకు కావాల్సిన ఆన్సర్ని ఎక్స్ అనుకుందాం. 256 నుంచి చేస్తే 166/2 ఎంత 83. సో 22 క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 2. 23rd క్వశ్చన్ 3 sin θ మైనస్ కాస్ θ. సో ఇది మనం ఎట్లా చేస్తాము, ఈ సింపుల్ క్వశ్చనే. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ చేయాలి ఎగ్జామ్లో, కొంచెం హార్డ్ క్యాలిక్యులేటివ్ అనిపించినా స్కిప్ చేయడం బెటర్. సో ఇది మనకేమొస్తుంది, 2 sin θ వాల్యూ ఈక్వల్స్ టు 2 cos θ అని వస్తుంది. అంటే tan θ వాల్యూ 1, tan θ వాల్యూ 1 అన్నప్పుడు cot θ వాల్యూ కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 runners Sony and Moni start running around a circular track. సో లెంత్ సర్క్యులర్ ట్రాక్ లెంత్ 200 meters. సో సోనీ ఏమో 18 స్లోగా వెళ్తున్నాడు, మోనీ ఏమో 24 వెళ్తున్నాడు. సో ఎఫెక్టివ్గా వీళ్ళు కవర్ చేసే డిస్టెన్స్ ఎంత, స్పీడ్ ఎంత అంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో వెళ్తే సబ్ట్రాక్ట్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ వెళ్తే, ఇప్పుడు సర్కిల్లో వీడు ఒక డైరెక్షన్ ఇంకోటి ఒక డైరెక్షన్ అయితే ఈ సర్కిల్ ఫాస్ట్గా కవర్ చేస్తారు. అదే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఈ సెకండ్ రోడ్ మళ్ళీ ఫస్ట్ వన్ని మీట్ చేయడానికే అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ స్పీడ్ మనకి ఇంపార్టెంట్ సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు. సో 24 - 18 ఎంత 6. సో 6 km/h. దీన్ని నేను మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఆప్షన్లో సెకండ్స్లో ఉంది కాబట్టి. సో ఇంటూ 5/18 అంటే మనకి 5/3 మీటర్/సెకండ్ స్పీడ్తో నెట్ స్పీడ్ ఇది. సో ఈ స్పీడ్తోని ఎంత టైం పోతే వాడు కలుస్తాడంటే డిస్టెన్స్ బై ఆ స్పీడ్ వేస్తే అయిపోతుంది. 5/3 అంటే 3 న్యూమరేటర్కి పోతుంది, 600/5 అంటే ఎంత 120 seconds. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 265. సో ఇది బైనామియల్ థీరంతో చేయొచ్చు, లేకపోతే సింపుల్గా మనం గుర్తుపెట్టుకున్నా అయిపోతుంది. బైనామియల్ థీరం మీరు ఇంటర్లో చదువుకొని ఉంటే బైనామియల్ థీరం ఈ 265 నేనేమని రాయొచ్చు, 266 - 1 4081. ఈ 4081 అనేది ఆడ్ కాబట్టి మనకు లాస్ట్గా -1 వస్తుంది. మిగతా అంత నెంబరు 266తో డివైడ్ అయిపోతుంది. అదే ఇక్కడ 4082 ఉందనుకో, ఈ టోటల్ మనకు 266తో డివైడ్ అవుతుంది, ప్లస్ ఒక సింగిల్ 1 వస్తుంది. అప్పుడు రిమైండర్ మనకు 1 + 9 10 అవుతుంది. కానీ ఇక్కడ -1 ఉంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఏమవుతుందంటే ఒక నెంబర్ 266x -1 అవుతుంది. ఓకేనా. సో ఇది 260 ఈ నెంబర్ 266తో డివైడ్ అవుతుంది, ఈ -1 ఒకటి మిగిలిపోతుంది. సో ఈ -1 + 9 అనేది మనకు రిమైండర్ అంటే 8. సో బేసిక్గా మీరు గుర్తుగా పెట్టుకోవాలంటే ఇప్పుడు n-1 హోల్ పవర్ ఏదైనా ఉన్నా y ఉంటే ఈ y ఆడ్ అయినప్పుడు మనకు రిమైండర్ ఏమవుతుందంటే -1 సబ్ట్రాక్ట్ చేయాలి ఇక్కడ ఉన్న నెంబర్ నుంచి. అదే y ఈవెన్ అయిందనుకో ఈ +1 చేస్తే అయిపోతుంది. మీకు బైనామియల్ థీరము అదే దీనికి సపరేట్ వీడియో చేయాలి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్, బైనామియల్ థీరం తెలుస్తాయి. ఇలాంటివి చాలా క్వశ్చన్స్ మనం ఇట్లా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇట్లా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కంటే కూడా బైనామియల్ థీరం తెలిస్తే ఈజీ. ఒకసారి గూగుల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఈ వీడియో ఆల్రెడీ చాలా పెద్దగా అయిపోయింది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు టీఎస్పీఎస్సీ డిఏఓ కూడా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో పేపర్ సాల్వ్ చేస్తాను. ఇట్లా 39 పేపర్స్ ఉన్నాయి. ఈ 39 పేపర్స్ మీకు డిఏఓకి హెల్ప్ అవుతుంది, సీజీఎల్కి హెల్ప్ అవుతుంది. అట్లే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.